హలో చిల్డ్రన్, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు బెతనీ ఆన్లైన్ సండే స్కూల్. గడిచిన ఆదివారం వరకు మనం దేవాలయంలో సండే స్కూల్ నిర్వహించుకుని ఉన్నాము. అయితే మరి ప్రస్తుతం ఉన్న కోవిడ్ నిబంధనలను అనుసరించి ఈ రీతిగా ఆన్లైన్లో సండే స్కూల్ నిర్వహించుకోవడానికి దేవాది దేవుడు చూపిన కృపను బట్టి ఆయన నామమునకు వందనములు. మరి ఈరోజు సండే స్కూల్ మన ప్యారిష్ పాస్టర్ గారైన రెవరెండ్ జాన్ ప్రకాష్ తోటే గారు ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. త్రేక దేవుని నామమున మరి ఈ 2021 సంవత్సరంలో మరి కరోనా సెకండ్ వేవ్ రావడాన్ని బట్టి మరి ఆరాధనలు, అదేవిధంగా స్త్రీల సమాజము, యూత్ ఫెలోషిప్, అదేవిధంగా సండే స్కూల్ మరి రద్దు చేయబడిన కారణంగా మరి మన బెతనీ సండే స్కూల్ వారు సూపరింటెండెంట్ గారు శ్రీమతి ఉషా ప్రకాష్ గారి బృందం మొత్తము మరి పిల్లల్ని ఆ రీతిగా నిర్లక్ష్య పెట్టకుండా మరి ఆన్లైన్లోనే ఈ సండే స్కూల్ నిర్వహించాలని వారు తీర్మానం చేసుకున్నారు. వారి యొక్క ఆలోచనకి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు నుంచి ఆన్లైన్లో సండే స్కూల్ క్లాసులు నిర్వహించబడును. కాబట్టి తల్లిదండ్రులందరూ మీ పిల్లలను ప్రోత్సహించి మరి ఈ యొక్క సండే స్కూల్లో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాను. చిన్న ప్రార్థనతో ఈ యొక్క సండే స్కూల్ని, ఆన్లైన్ సండే స్కూల్ని మనం ప్రారంభించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపగల మా ప్రియ పరలోక తండ్రి, గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి నానా ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా ప్రభువా మమ్మల్ని సజీవులకు ఉంచిన రీతిని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా మా బెతనీ సంఘాన్ని ప్రేమించి ఆశీర్వదించిన రీతిని బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభువా మరి సండే స్కూల్ వారి తండ్రి ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా ప్రభువా మరి పిల్లలకు ఆత్మీయంగా నైనా వారికి నైనా మరి పెంచాలని, వారిని ప్రోత్సహించాలనే ఆలోచనతో ఆన్లైన్ విధంగా ప్రభువా సండే స్కూల్ నిర్వహించడానికి వారు తీర్మానం చేస్తున్నారు. వారి ఆలోచన బట్టి నీకు వందనాలు. అది నీ చిత్తానుసారంగా జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. మరి ఉషా ప్రకాష్ గారి బృందాన్ని అంతటిని మీ చేతికి అప్పగిస్తున్నాము. వారు చేసే ప్రతి ప్రయత్నము ప్రభువా సఫలీకృతము చేయండి. వారిని తోడ్పడుతున్న యూత్ వారిని కానీ ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దీవించమని వేడుకుంటున్నాం. నేను పిల్లలకి మంచి జ్ఞానం అనుగ్రహించి ఏ రీతిగా ప్రభువా మరి కొత్త విధంగా ప్రభువా మరి నీ యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నారో మంచి ఏకాగ్రతను అనుగ్రహించి అన్ని చక్కగా అర్థం చేసుకునే మనసును, జ్ఞానాన్ని అనుగ్రహించండి. చురుగ్గా పాల్గొని వారి తలాంతులను ప్రభువా పెంపొందించుకునే రీతిగా ఈ సండే స్కూల్ నిర్వహించబడేలాగా నీ తోడ్పాటును దయచేయండి. పిల్లలు మీ చేతికి అప్పగిస్తున్నాము, తల్లిదండ్రులు మీ చేతికి అప్పగిస్తున్నాము. నేను వారు ఏ రీతిగా ముందుకు సాగించాలో వారు చేపట్టి మీరు ముందు నడిపించమని వేడుకుంటున్నాం. ఎక్కడ యొక్క ఆటంకాలు రాకుండా ఎవరికి అర్థమైపోయిన ప్రభువా మీరే దగ్గరుండి అన్నీ నేర్పించమని వేడుకొంచు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ కన్యైన సహవాసం ఎలవెల్లా సండే స్కూల్ బిడ్డలకు, తల్లిదండ్రులకు, సండే స్కూల్ టీచర్స్కి, సూపరింటెండెంట్ గారికి, వారి బృందం అంతటికి తోడే ఉండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో ప్రైజ్ అండ్ వర్షిప్ బై హనన్ అండ్ నయసా, గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ డాక్టర్ దేవరాజ్ పట్ట గారు. గాడ్ బ్లెస్ యూ హనన్ అండ్ నయసా. ఇప్పుడు మన చర్చ్ సిఆర్ దేవరాజ్ గారు
మనకు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభము తెలియచేయడానికి దేవుని యందు ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి బేతనీ సండే స్కూల్ ఈ దినం నుండి ఆన్లైన్ సర్వీసెస్ ఇవ్వడం అనేది దేవుని మహాకృప. ఈ దినాల్లో ఇలాంటి మోడర్న్ గ్యాడ్జెట్స్ ఉపయోగించుకోవడానికి, సైంటిఫిక్ టెక్నిక్స్ ఉపయోగించుకోవడానికి దేవాది దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సండే స్కూల్ యొక్క ప్రాధాన్యత మరలా చెప్పాల్సిన పని లేదు. ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరైనా బలమైన దైవ సేవకులు ఉంటే వారంతా సండే స్కూల్ నుంచి వచ్చిన వారే. ఎడ్వర్డ్ కింబెల్ అని ఆయన అమెరికా దేశంలో ఒక సండే స్కూల్ టీచర్గా ఉండేవాడు. ఆ క్లాస్లో ఒక ఆయన ఇప్పుడు నిద్రపోతూ ఉండేవాడంట. అందుచేత ఆ టీచర్ అనుకున్నాడు, ఈ వ్యక్తిని ఎలాగైనా నేను ప్రయోజకుని చేయాలి అని ఆ విద్యార్థి మీద కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు రాబోయే తర్వాత దినాల్లో ఆయన డిఎల్ మూడీ అనే ఒక గొప్ప ఇవాంజలిస్ట్గా, ప్రపంచాన్ని తలకిందులు చేసిన ఇవాంజలిస్ట్గా రూపొందడం జరిగిందని చరిత్రలో రాయబడింది. ఆ క్రమంలోనే ఒక సండే స్కూల్ టీచర్ తీసుకున్న శ్రద్ధను బట్టి బిల్లీ గ్రామ్ గారు సెంట్రల్ హై స్కూల్ స్టూడెంట్గా ఉండగా యేసు ప్రభువుని తన జీవితంలో రక్షకునిగా స్వీకరించడం జరిగింది. ఈ దినాన్ని పౌలు భక్తుని తర్వాత ప్రపంచంలో అత్యధిక సువార్త సేవ చేసిన వాడు బిల్లీ గ్రామ్ గారు. ఆయన కూడా సండే స్కూల్ ప్రోడక్టే. కనుక సండే స్కూల్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ మూడి గారు పెద్ద అయిన తర్వాత వాళ్ళ సంఘంలో సండే స్కూల్ టీచర్గా ఉంటానంటే, వారు విద్యార్థులు లేరంటే ఆయన చికాగో పట్టణం అంతా తిరిగి కొంతమంది విద్యార్థులను పోగు చేసి తెచ్చి, ఇదిగో నా క్లాస్ నేను తెచ్చుకున్నాను, నా సండే స్కూల్ నాకు ఇవ్వండి అని చెప్పి ఆయన సంఘంలో అడగడం జరిగింది. కనుక సండే స్కూల్ పరిచర్య ఈ దినాన్ని ఆన్లైన్లో మన సండే స్కూల్ సూపరింటెండెంట్ ఉషా గారు, టీచర్సు చేపట్టడానికి ముందుకు వచ్చినందుకు నేను అభినందిస్తూ ఉన్నాను. స్వీయ చరిత్ర చెప్పడం కాదు కానీ 16వ సంవత్సరంలో నేను ఇక్కడ సండే స్కూల్ స్టార్ట్ చేశాయి. సండే స్కూల్ సూపరింటెండెంట్గా పనిచేశాను. అప్పుడు నా దగ్గర బిఏ టీచర్స్గా ఉండేవారు. మరి రాను చక్కని క్రమశిక్షణతో కూడిన టీచర్స్ బిడ్డలను తయారు చేశారు. ప్రపంచం అంతా విస్తరించిన మన బిడ్డలు బేతనీ సండే స్కూల్ యొక్క ప్రాశస్యాన్ని వివరిస్తూ గొప్ప హెరిటేజ్ లెగసీ తీసుకుని వెళ్ళారు. ఇక్కడ ఈ దినాన్ని సండే స్కూల్ బిడ్డలుగా ఉన్న మీరు ఈ ఆన్లైన్ ద్వారా పాఠాలు నేర్చుకుని ప్రభు సేవలో మరి పురోగతి సాధించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. యేసు ప్రభు 12 ఏళ్ల వయసులో శాస్త్రులతో పెద్దలతో కూర్చుని ఆయా సంగతులు చర్చించారనే సంగతి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అందుచేత ఒక సర్వే ప్రకారము యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించే వయసు 5 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్య. కనుక మేము చిన్నవాళ్ళం, మాకు రక్షణ సందేశం ఏంటి అని అనుకోకుండా యేసు ప్రభు మన కొరకు, మన పాపముల కొరకు మన బదులు శిక్ష అనుభవించాడని, ఆయన శిలువ రక్తం చేత మనం కడగబడి పరిశుద్ధులుగా చేయబడ్డామని మీరు అందరూ విశ్వసించాలి. ఆయన రక్షకునిగాను ప్రభువునిగాను అంగీకరించాలి. ఈ సమయంలో ఎలాంటి పారితోషికం లేకుండా, ప్రతిఫలం అపేక్షించకుండా తమ సమయాన్ని, తమ జ్ఞానాన్ని వెచ్చించి క్లాసులు తీసుకుంటున్న టీచర్స్ని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ ప్రయత్నాలని సఫలపరచును గాక. బేతనీ సండే స్కూల్ ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడును గాక. ఐ విష్ ద సండే స్కూల్ సూపరింటెండెంట్ మిసెస్ ఉషా ప్రకాష్ అండ్ హర్ టీమ్ ఆఫ్ టీచర్స్ ఆల్ సక్సెస్ ఇన్ డేస్ టు కమ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అన్న ఫర్ యువర్ కైండ్ గ్రీటింగ్స్. ఈ సమయంలో మిసెస్ ఎలిజబెత్ శేఖర్ గారు డివోషన్లో నడిపిస్తారు. హాయ్ పిల్లలు, బాగున్నారా? యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కరోనా లాక్డౌన్లో మరొకసారి ఆన్లైన్ సండే స్కూల్ చేసుకోవడానికి దేవుడు చొప్పున మహాకృపను బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలు మీరందరూ కూడా మరి మాస్క్ ధరించి శానిటైజర్ చేసుకుంటూ మరి ఇలా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మరి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి బయట ఎక్కడ కూడా తిరగకూడదు సుమా. సరే పిల్లలు, మరి నేను మీ ముందుకు వచ్చానంటే ఒక చిన్న బైబిల్ స్టోరీ చెప్పుకుంటారని మీ ముందుకు వచ్చాను. మరి ఆ బైబిల్లో ఉన్న స్టోరీ, ఆ వ్యక్తి పేరు ఏంటంటే ఏసేపు గురించి. మరి ఈ స్టోరీ చెప్పుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఆన్లైన్ సండే స్కూల్ చేసుకోవడానికి మీరు చూపిన మహాకృపను బట్టి వందనాలు ప్రభువా. మేము చెప్తుండగా తండ్రి, బిడ్డలు నీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించుకోవడానికి కృప చూపించండి. ఈ కరోనా దినాల్లో నాయన భయంకరమైన మరణాలు ప్రభువా, నాయన
నాయన మీ కృపలో ప్రభా మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచారు, మీకు వందనాలు తండ్రి. ఎవరు ఏ అవసరత నిమిత్తమో ఏ అక్కర నిమిత్తమో నీకు ప్రార్థన చేస్తున్నారు వారందరి ప్రార్థన మీరు ఆలకించి నీ కృపలో మమ్మల్ని అందరినీ అయా నీ క్షేమాన్ని దయచేసి నాయన నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ సంతోషపరిచే బిడ్డలుగా ఉంచినందుకు నీకు వందనాలు నాయన. ఈ లాక్డౌన్లో ప్రభా ఎవరికి ఎటువంటి నాయన హాని కలగకుండా నాయన మీ కృపలో భద్రపరిచి క్షేమాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, మరి ఆదికాండం 37 అధ్యాయంలో కనుక చూస్తే యాకోబు కుమారుడైన యోసేపు గురించి, యోసేపు ఏ విధంగా మరి తన జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాన్ని అభివృద్ధి చెందాడో మనం చూస్తాం. అయితే మరి యాకోబుకి 12 మంది కుమారులు. ఇశ్రాయేలుగా పిలువబడిన యాకోబు తన 12 మంది కుమారులో ఒకడైన యోసేపు. మరి యోసేపు చాలా అందంగా ఉంటాడండి, చాలా చక్కనివాడు అనమాట. అటువంటి యోసేపుని తండ్రి అయిన యాకోబు ఎంతగానో ప్రేమిస్తూ ఉండేవాడు. మంచి వస్త్రాలు కూడా, అంటే ఒక నిలువుట అంగీని, అప్పట్లో అందరూ కూడా అంగీలే ధరించేవారు అనమాట. అయితే ఈ 12 మంది కుమారులు యాకోబుకు ఉండగా యోసేపుకు మాత్రమే యాకోబు ఒక నిలువుట అంగీని కుట్టిస్తూ మరి తనకి ఆ అంగీని ధరింపజేసేవాడు అనమాట. ఆ యొక్క అంగీని వేసుకున్నప్పుడు మరి తన చుట్టూ ఉన్న అన్నలు కూడా చాలా అసూయపడేవారు. చూడండి, యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. అందులో చక్కని వాడైన యోసేపు అనమాట, అందరిలో చిన్నవాడు. యోసేపు మరి చాలా అందంగా ఉండేవాడు. ఈ యోసేపుకి తన తండ్రి అయిన యాకోబు మరి చక్కని నిలువుటంగిని వేస్తున్నప్పుడు తన అన్నలందరూ కూడా చూడండి ఎలా చూస్తున్నారో కోపంగాను. మరి ఇలాగే మరి వీళ్ళందరూ కూడా యోసేపు మీద అప్పటి నుంచి కూడా ఈర్ష అసూయని పెంచుకున్నారు. ఇలా ఉండగా ఒక దినాన యోసేపు ఒక కలగంటాడు. అయితే యోసేపు ఎప్పుడైతే తన యొక్క కళ్ళగని గురించి తన అన్నలకు చెప్తాడో అప్పుడు వాళ్ళందరూ కూడా చాలా అసూయపడతారు, ఇంకా కోపం వచ్చేస్తుంది యోసేపు అంటే. చూడండి, మరి యోసేపు కనిన కళ ఏంటంటే మరి పొలంలో 12 పనులు, ఆ 12లో ఒక పని మాత్రం నిలబడింది, మరొక పని మాత్రం 11 పనులు మాత్రం మరి సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ కళ గురించి యోసేపు తన అన్నలందరికీ కూడా చెప్తూ ఉంటాడనమాట. అయితే ఈ కళలో ఒక పని నిలబడి ఉన్నది, మిగతా పనులన్నీ కూడా సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా ఉన్నాయని చెప్తాడు. అంతేకాకుండా మళ్ళీ ఇంకొకసారి ఇంకో కళ కంటాడు. ఆ కళలో మరి సూర్యచంద్ర నక్షత్రాలు కూడా మరి తనకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టుగా ఆ కళ గురించి తన తండ్రికి తన అన్నలకి చెప్తున్నప్పుడు తన తండ్రి చాలా కోపడతాడనమాట. కోపడి, ఏంటి నేను నీ తల్లి కూడా మరి నీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నావా అని చెప్పేసి అడుగుతాడు. ఇలా ఉండగా మరి ఈ కళలు కన్నా తర్వాత యాకోబు మాత్రం ఆ కళ గురించి, తన కుమారుడికి వచ్చిన కళ గురించి తన హృదయంలో భద్రం చేసుకుంటాడు, ఆలోచన చేస్తూ ఉంటాడు. అలాగే మరి ఇన్ని కళలు కన్నా తర్వాత మరి యోసేపు అంటే అసూయ ద్వేషం పెరిగిపోయింది వాళ్ళ అన్నలకి. ఇంకా మనమేంటి, చిన్నవాడైనా యోసేపుకి నమస్కారం చేయటం ఏంటి అని చెప్పేసి వాళ్ళు అసూయపడతారు. ఇలా అసూయ చెందుతుండగా ఒక దినాన మరి ఈ యాకోబు తన కుమారుడైన యోసేపుని పిలిచి తన అన్నలు అంటే యాకోబు యొక్క మిగతా కుమారులందరూ కూడా గొర్రెలు కాసేవారు అనమాట. ఆ గొర్రెలు కాస్తున్న స్థలానికి వెళ్ళి తన అన్నల యొక్క క్షేమ సమాచారాన్ని తెలియజేయమని, ఎలా ఉన్నారు ఏంటో చూసిరమ్మని చెప్పి యోసేపుని వెళ్ళమన్నప్పుడు యోసేపు హెబ్రోన్ గుండా మరి హెబ్రోన్లో గుండా మరి ఆ స్థలానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు మరి యోసేపుకి అక్కడ మరి తన అన్నలు కనిపించినప్పుడు అక్కడ ఒక మనిషిని అడుగుతానమాట. షేకెంలో ఉన్న తన అన్నలందరూ ఎక్కడున్నారు అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళందరూ ఇక్కడి నుంచి దోతానికి వెళ్తున్నాను అని చెప్పుకున్నట్టు నేను విన్నాను అని అన్నప్పుడు యోసేపు మళ్ళీ ఆ దోతాన్ అనే స్థలానికి వెళ్ళి అక్కడ తన అన్నలైన మరి గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు యోసేపు వాళ్ళందరినీ చూస్తాడు.
చూసినప్పుడు వాళ్ళందరి దగ్గరికి మళ్ళీ యేసేపు వెళ్తుండగా అన్నలందరూ కూడా గుంపుగా ఉన్నారు. చూసారండి, వీళ్ళందరూ కూడా గుంపుగా కూర్చొని ఇదిగో కలలు కన్నా యేసేపు వస్తున్నాడు మన దగ్గరికి అని చెప్పి దూరాన ఉన్న యేసేపుని మరి చూపించటం జరుగుతుందన్నమాట. గుర్తుపట్టి యేసేపు వస్తున్నాడు, ఆ కలలు కన్నా యేసేపు మన దగ్గరికి వస్తున్నాడు కనుక మనం వీడిని ఎలాగైనా సరే చంపేయాలి అని చెప్పేసి ఒక ఆలోచన చేస్తారు. ఆలోచన చేసినప్పుడు ఆ యేసేపును పట్టుకుని చూడండి, ఆ యేసేపును పట్టుకుని అన్నలైన వారందరూ కూడా ఏంటంటే తన తండ్రి ధరించిన అంగీని తీసేసి మరి యేసేపుని చంపేయాలని ఆలోచన చేసినప్పుడు అక్కడున్న మరి అందులో ఒకడు తన అన్నల్లో ఒకరు ఏమంటారంటే మరి ఈ పాపం ఈ చిన్నవాడిని చంపేసి ఆ నిందారహితులు మనమే తీసుకుంటాం అని చెప్పేసి ఆ చిన్నవాడిని చంపద్దు అని చెప్పేసి ఏం చెప్తాడంటే ఇక్కడే ఉన్న ఒక గుంటలో మరి నీళ్ళు లేని ఒక పెద్ద గుంట ఉంటుంది అనమాట. ఆ గుంటలోని మరి యేసేపుని పడేద్దామని చెప్పేసి చెప్పినప్పుడు అప్పుడు యేసేపుని ఆ గుంటలో పడవేసి యేసేపు ధరించుకున్న వస్త్రానికి ఏం చేస్తారంటే అక్కడే ఉన్న ఒక జంతువుని చంపి ఆ జంతువు యొక్క రక్తాన్ని ఆ వస్త్రం మీద వేసి తన తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళి మీ చిన్న కుమారుడైన యేసేపు ఇవి ఎంతగానో ప్రేమించిన యేసేపు చనిపోయాడు అని చెప్పేసి మరి యేసేపుకి ఆ వస్త్రాన్ని తీసుకెళ్ళి చూపించినప్పుడు యేసేపు యొక్క వస్త్రాన్ని తన తండ్రి అయిన యాకోబుకి చూపించినప్పుడు యాకోబు ఎంతగానో రోధిస్తున్నాడు. చూడండి, యేసేపు యొక్క తండ్రి యాకోబు రోధిస్తున్నాడు. తన అన్నలు మరి ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ అందమైన నీ కుమారుడు యొక్క వస్త్రమే కదా నువ్వు గుర్తుపట్టి అన్నప్పుడు ఆ యాకోబు యేసేపు యొక్క వస్త్రాన్ని గుర్తుపట్టి ఎంతగానో రోధించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే యాకోబుని ఆ గుంటలోంచి తీసేసి ఆ ఇష్మాయేలీలు 20 వెండి తులములు 20 తులాల వెండికి మరి యేసేపుని అమ్మి వేస్తారు. మరి ఫరో ఉద్యోగస్తుడును రాజ సంరక్షణ సేనాధిపతి అయిన పోతీఫరు అని ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చి ఇష్మాయేలీల యొద్ద అతన్ని కొంటారనమాట. యెహోవా యేసేపునకు తోడైండను గనుక అతడు అంటే యేసేపు వదిలుచున్నాడు. ఇలాగ యేసేపు ప్రతిదానికి కళల యొక్క భావాన్ని చెప్పగల మంచి గుణాన్ని కలిగి ఉన్నాడు. ఈ యేసేపు కళల యొక్క భావం చెప్తున్నాడంటే అది మరి మన వల్ల అయితే అవుతుందండి. దేవుని దగ్గర మరి దేవుడు అతనికి ఇచ్చిన కళల భావాన్ని గురించి అతనికి ఇచ్చిన గొప్ప వరం అన్నమాట. అయితే యేసేపు ఈ విధంగా మరి ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర మరి ఎంతో భయభక్తులు కలిగి ఉండేవాడు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద స్టోరీ ఇది. మరి దీని కంటిన్యూషన్ మళ్ళీ రెండో భాగంగా మళ్ళీ మీ ముందుకు నేను వస్తాను. అప్పటి వరకు మరి సెలవు. బాయ్ పిల్లలు. థ్యాంక్ యూ ఎలిజబెత్. పిల్లలు, ఈ సమయంలో మార్టిన్ అండ్ ఏంజెల్ మనతో మెమరీ వర్స్ షేర్ చేసుకుంటారు. గాడ్ బ్లెస్ యూ మార్టిన్ అండ్ ఏంజెల్. పిల్లలు, ప్రతి కష్టం వెనుక సంతోషాన్ని తిరిగి ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు మనకున్నాడు అన్న విషయాన్ని మరి యోసెఫ్ ద్వారా మనం తెలుసుకున్నాము. ఈ సమయంలో మౌక్తిక తన ప్రత్యేక పాట ద్వారా మరికొన్ని విషయాలు మనకు తెలియజేస్తుంది. ఏదైనా కానీ దేవుని మహిమకై వాదకుమాని నీ చెవిలో అర్చు చెప్పగా రిమైండర్లో గుర్తు చేయనా ఓ నా ఓ కా ఓ తమ్మి ఓ చల్లి అంటూ రిక్వెస్ట్ చేయనా ఎస్ఐయా ప్రేమను మెన్షన్ డే మిలేదంటూ జాతి
కాఫ్ అండ్ కోల్డ్ ఏదైనా కానీ దేవుని స్తుతించడం మానవదని నీ చెవిలో అర్చు చెప్పనా రిమైండర్ గుర్తు చేయనా ఓ అన్నా ఓ అక్క ఓ తమ్మి ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చేయనా యేసయ్యా ప్రేమను మెన్షన్ ఏమీ లేదంటూ చాటి చెప్పానా చాటి చెప్పానా చాటి చెప్పానా గాడ్ బ్లెస్ యూ మౌక్తిక. పిల్లలు, మరి ఈరోజు సండే స్కూల్ మిస్సెస్ శ్వేతా దిలీప్ గారి ముగింపు ప్రార్థనతో మనము ముగించుకుందాము. మరి మన యొక్క ప్రార్థనలో, అనుదిన ప్రార్థనల్లో ఈ మంత్లో ఎగ్జామ్స్ రాయబోతున్న విద్యార్థుల గురించి మరియు మరి ఈ పరిస్థితులన్నిటి నుంచి మనం చాలా త్వరగా బయటకు వచ్చేలాగున్న మన దేవాది దేవుని సహాయం కొరకు మనందరము ప్రార్థన చేద్దాము. మనందరము కూడా ఇప్పుడు అక్క మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ పాదాలకు స్థుతులు, స్తోత్రాలు, వందనాలు సహాయం చేయండి ఆయన ప్రభా. ఆయన విశ్రాంతి మందు ప్రభా నాయన ఆన్లైన్ ద్వారాగా నేను సండే స్కూల్ తెరిపించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు లెక్కలేస్తుంది ప్రభా. ఈ కష్టకాలంలో ప్రభా బిడ్డలకి వాక్యం ఎలా పంపాలో అనే ప్రభా జ్ఞానంతో ప్రభా టీచర్స్ సూపరింటెండెంట్స్ ప్రతి ఒక్కరు కష్టపడి ప్రభా ఈ విధంగా బిడ్డలకి ప్రభా ఆన్లైన్ ద్వారాగా ప్రభా బిడ్డలకి ప్రభా ఇటువంటి నేను వాక్యం ద్వారాగా నేను ఉదయం ఇప్పుడు వరకు నేను చెప్పిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. గ్రీటింగ్స్ని బట్టి పాస్టర్ ప్రార్థనలు బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డలు ప్రభా ఇంకా జ్ఞానం నేర్చుకుని ప్రభా నాయన ఈ ఆన్లైన్ ద్వారాగా బిడ్డలు ఎంతో నియందు భక్తులు కలిగి జీవించే భాగ్యం దయచేయండి. నీ కృప చూపించండి నాయన. ఈ మధ్యాహ్న కష్టమైన ప్రభా ఈ ఆన్లైన్ ద్వారా బిడ్డలు ప్రభా ఈ వాక్యం విని నీ మార్గంలో నడిచే భాగ్యం సహాయం దయచేయండి ప్రభా నాయన. నీ కృప చూపించండి నాయన. టీచర్స్ని ప్రభా సండే స్కూల్ మాస్ బ్యాప్టిస్ట్ సంఘాన్ని నాయన సిఆర్ గారిని పాస్టర్ గారిని సండే స్కూల్ని నాయన తెలుసా ప్రతి ఒక్కరిని ప్రభా నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభా నాయన. ఈ మధ్యాహ్న కాల సమయాన్ని నీ కృప నీ కనికరం ప్రతి ఒక్క బిడ్డపై ప్రతి ఒక్క టీచర్స్ మా బ్యాప్టిస్ట్ సంఘంపై మెండుగా కుమ్మరించమని పాపనైనా నా ప్రార్థన మీద ఆలకించమని ఏసే ఇప్పుడు నేను ప్రతి మళ్ళీ వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఇదే రీతిగా వచ్చే ఆదివారం మనందరము తిరిగి ఆన్లైన్ సండే స్కూల్లో మనందరం తిరిగి కలుసుకుని దేవుని నామమును మహిమపరుద్దాము. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్. మే గాడ్ బి విత్ యూ.